హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మనం గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఎలా జరుగుతున్నాయి? గ్రామ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? వాటిని ఎవరు ఏ విధంగా ఎటువంటి హామీలిచ్చి నెరవేరుస్తున్నారన్న ప్రక్రియలో భాగంగా పరిగిపండ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అభ్యర్థి లక్ష్మణ్ గారున్నారు. సో, ఒకసారి వారినడిగి అంటే ఈ గ్రామ సమస్యలేంటి? మరి ఆయన ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? సో, ప్రెజెంట్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది గ్రామానికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అన్న. మరి కంగ్రాచ్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నామినేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సో, ఏంటి మీ గ్రామ సమస్యలేంటి? మరి మీరు ఏం హామీలు ఇవ్వబోతున్నారు మీ ప్రజలకి? మా గ్రామ సమస్య అంటే మాది గ్రామ పంచాయతీ పరిగిబండ. హ్మ్. నా పేరు లక్ష్మణ్ సింగ్ ఠాకూర్. హ్మ్. ఈ సర్పంచ్ అభ్యర్థిగా మా మిసెస్ గారిని నిలబెడుతున్నాము. హ్మ్. మహిళకొచ్చింది. మొట్టమొదటిగా మహిళలకొచ్చింది మా మేడం వచ్చేసి ఎమ్మెల్యే గారు సుంతా లక్ష్మారెడ్డి గారు. హ్మ్. మహిళనే. ఆమె ఆధ్వర్యంలో అందరం అన్ని సమకూర్చే పనులు చేసుకున్నాం మేము మా ఏరియాలో. హ్మ్. కేవలం ఒక్కటే చిన్న ప్రాబ్లమ్ ఏందంటే పరిగిబండ ఎంట్రన్స్‌లో వాటర్ అవును. కాలువ ఉంది గదా! హ్మ్. ఆ కాలువ వచ్చేసి ఎప్పుడో దానికోసం గ్రాంట్ అయినాయి అమౌంట్. హ్మ్. ఆ అమౌంట్ గ్రాంట్ అయిన అమౌంట్ మాత్రం ఎక్స్‌టెండ్ కావాలని జెప్పి. అయితే అక్కడున్న పట్టాదారు గాని, లేకుంటే వేరే వాళ్ళ స్థలాలున్నాయి. హ్మ్. ఆ స్థలాల వల్ల ఇబ్బందొచ్చింది. మళ్ళీ 2 ఇయర్స్ నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ఉండే. హ్మ్. వాళ్ళు గూడా స్పందించి పట్టాదారులు మాత్రమే అనుమతి ఉంటే మేమేమైనా జేయగలుగుతామని జెప్పి జేసింది. అదొక్కటి మాత్రం. మిగతా గ్రామంలో మీరు విజిట్ జేయొచ్చు. హ్మ్. అన్నీ సీసీ రోడ్లు గాని, అన్ని వాటర్స్ అన్నీ బరాబరే ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఏందంటే ఉన్నదల్లా అదొక్కటే ఎంట్రన్స్‌లో చూసి అదొక మా ఊరికి చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఆ సమస్యను గూడా రాబోయే రోజుల్లో హ్మ్. మేడం గారితో మాట్లాడి, హ్మ్. మరియు దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి, హ్మ్. మరింత గ్రాంట్ ఇంకా ఎక్కువ తీసుకొచ్చి, ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను తీరుస్తామని చెప్పి అంటున్నాం. ఓకే. కోరుకున్నాం. సో, అండ్ ఇంకెటువంటి హామీలిస్తారు మీ ప్రజలకి? ఏం లేదండి. హ్మ్. ఎలాంటి కమిషన్ లేని రాజ చేస్తామండి. హ్మ్. కమిషన్ లేని పరిపాలన చేస్తామండి. హ్మ్. ఇక్కడ చాలా కమిషన్‌లు జరుగుతున్నాయి. హ్మ్. లావాదేవీలు ఇక్కడ ఏవైనా సరే అసొంటి పరిపాలన జరుగుతుంది కాబట్టి, హ్మ్. ఇదివరకు కొంతమంది నాయకుల వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కమిషన్ పనులు అటువంటి మేము ఇక్కడ చట్ట వ్యతిరేక పనులు చేయనీయకుండా జరిపిస్తాము. పెన్షన్‌లు మహిళలకు గాని, హ్మ్. ఇవన్నిటిలో వాళ్ళకి ఇవ్వడంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ గాని ఇప్పియడంలో వెనకడుగేయము. అందరి సహకారంతోటి నడుస్తున్నాం. ఓకే. మా గ్రామస్తుల సూచనల మేరకు, మా పై వాళ్ళ సూచనల మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాటలో నడుస్తాము. ఓకే. అండ్ 15 సంవత్సరాల నుంచి మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అధికారంలో అయితే ఉన్నారు. మరి మీ 15 సంవత్సరాల పాలన పైన ప్రజలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు? సారే రావాలంటున్నారు. హ్మ్. కేసీఆరే రావాలంటున్నారు. హ్మ్. అది ఆల్రెడీ ఉన్నది. హ్మ్. రాబోయే రోజుల్లో వస్తది. హ్మ్. కాకపోతే ఏంది అంటే, ఏ పాలన ఉన్నా సరే, గ్రామ హ్మ్. పంచాయతీ వ్యవస్థ అనేది అది అందరికి గ్రామ స్వరాజ్యం గాంధీజీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడు హ్మ్. అది చాలా బాగుంటది. హ్మ్. స్వరాజ్యం రావాలని కోరుకుంటాం. అట్లనే ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి అన్ని విధాలా అన్నీ బాగానే ఉన్నాయి. హ్మ్. ఇటు వచ్చేసి మనోహరాబాద్ రైల్వే ట్రాక్ గాని, హ్మ్. 3 కిలోమీటర్లు దాటితే హైవే రోడ్ గాని, అన్నీ మీకు అన్నిటికి దగ్గరలో ఉన్నాం. హ్మ్. అన్ని చేరులో ఉన్నాం. రాజధానికి దగ్గరలో ఉన్నాం. హ్మ్. అన్ని అభివృద్ధి పనులు మంచిగానే ఉన్నాయి. హ్మ్. కేవలం ఏంది అంటే మాకు రావాల్సిన గ్రాంట్లు కొద్దిగా అధికంగా జరిగితే ఇంకంత మరింత చేస్తాం అవును. రాబోయే రోజుల్లో. ఓకే. లేదంటే స్వచ్ఛందంగా మాతో అయింది. మాతో పాటు ఉన్న అందరూ కలిసి మా ఊరిని అభివృద్ధి చేసుకునే దాంట్లో అందరం కలిసి భాగస్వాములం అవుతాం. ఓకే. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ కూడాను. థాంక్ యూ అండి. దానికి సంబంధించి మేమందరం గూడా గత 40 సంవత్సరాల నుంచి గూడా హ్మ్. చేస్తున్నాము. హ్మ్. అయితే 40 సంవత్సరాల కింద ఎట్లుండే అప్పటి పరిస్థితులను బట్టి అభివృద్ధి చేసుకుంటూ సీసీ రోడ్లు గానీ, అవి గానీ, మరి ఇక్కడ నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఆ! బస్ సౌకర్యము, మళ్ళీ బీటీ రోడ్లు హ్మ్. ఇవన్నీ జేసినాము. ఇక ముందు ఇప్పుడు గూడా ఈ యువకుడున్నాడు ఈ సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మణ్ సింగ్. దానికి మేమందరం గూడా సహకరించుకుంటూ ఇక్కడ హై స్కూల్ బిల్డింగ్ లేదొకటి. హై ఓకే. స్కూల్ బిల్డింగ్ ముఖ్యంగా దాన్ని ఒకటి మేము ప్రాతిపదికగా తీసుకొని హ్మ్. చేస్తాం ఇక్కడ. హ్మ్. ఇంకోటేంటంటే మన దగ్గర ఒక 209 సర్వే నంబర్‌లో 300 ఎకరాలు పోయింది. హ్మ్. దాంట్లో ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా వచ్చింది. దాంట్లో గూడా మాకు గ్రామ పంచాయతీకి ఒక 20% ఇస్తారు డెవలప్‌మెంట్ గురించి. దాంట్లో ప్లే గ్రౌండ్ గాని, జూనియర్ కాలేజ్ గాని, ఓకే. ఎందుకంటే హైదరాబాద్ దగ్గరున్నాం. హ్మ్. యువకుడున్నాడు. మళ్ళా మేమందరం గూడా ఇతనికి సపోర్ట్ చేసుకుంటూ, సహాయ సహకారాలు అందిపుంచుకుంటూ, హ్మ్. ఇతను ఫ్రాడ్ గాదు, కరప్ట్ గాదు. యువకుడు, మంచి స్వచ్ఛంద సేవకుడు. అందరికి గూడా సహాయ సహకారాలు అందిస్తాడు. హ్మ్. ఎటువంటి కార్యక్రమాలున్నా సోషల్ వర్క్ గాని, అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకుంటాడు. అందుకే మేమందరం పెద్ద మనుషులం గూడా ఇతని మంచితత్వం చూసి మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలంటే ప్లే గ్రౌండ్ లేదు ఇక్కడొకటి. ఓకే. అది గూడా యువకులకు చేస్తాం. హ్మ్. హై స్కూల్ బిల్డింగ్ కొత్తదొకటి మంజూరు చేయించి కట్టిస్తాం. ఈ గవర్నమెంట్ సహాయ సహకారాలతోని ఒక 20 ఎకర్స్ మాకు మా గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 300 ఎకరాల్లో మాకు గూడా. హ్మ్. దాంట్లో అన్నీ గూడా ఫెసిలిటీసు అన్నీ సహకారం చేస్తామని మేము ప్రజలకు కూడా అందరికీ హామీ ఇస్తున్నాం.
దానికి ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుందని కోరుతున్నాం. మేమందరం కూడా సహకారాలు చేసి అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. రైట్. రైట్. చెప్పండి బాబాయ్, మరి మీ ఊరు, మీరు సర్పంచ్‌గా ఉన్నారు. ఈసారి ఒక యంగ్ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేస్తారు. ఎలా ఉంటుంది మరి? బాగుంటది. యువకుడు కాబట్టి మంచిగా చేస్తాము. లక్ష్మణ్ సింగ్ గారిని అందరం కలిసి అనుకున్నాము. మొత్తం యువకులే అనుకున్నాం అందరం. యువకులు అనుకుని మంచిగా మా దాంట్లో కలిసినట్టు ఉండి చేస్తాడు. మనల్ని అందరిని అడిగి చేస్తాడు పనులు అన్నీ. తుపాకులపల్లె గాని, పరిగిబండకు గాని అభివృద్ధి చేస్తాడని మేము ఈ క్యాండిడేట్‌ను లక్ష్మణ్ సింగ్‌ను నిలబెట్టుకున్నాం. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఓకే. ప్రజలేమంటున్నారు? మీరు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారా టీ కొట్టు దగ్గర? సో, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం ప్రజలు మాత్రం లక్ష్మణ్ సింగ్‌కే చేస్తామని అంటుర్రు. హ్మ్. మంచిగా అందరితోటి ఉంటాడు. హ్మ్. పెద్దలతోటి ఉంటాడు, చిన్నోళ్ళతోటి ఉంటాడు కాబట్టి మంచి వ్యక్తే కాబట్టి అందరూ గూడా లక్ష్మణ్ సింగ్‌నే అంటుర్రు ప్రజలు మొత్తం గూడా. ఓకే. ఇంతకు మొదలు గూడా ప్రతి ఒక్క దానికి గూడా సాయం గూడా చేసిండు. హ్మ్. సావులకు గానీ, ప్రతి ఒక్క దానికి గూడా చేసిండు. హ్మ్. క్రికెట్ అంటే యువకులు క్రికెట్ గానీ, ప్రతి ఒక్కటి గూడా గానీ ప్రతి ఒక్కడు గూడా సాయం జేసిండు. సాయం జేసిండు. ఓకే. ఇప్పుడు ఆయన హయాంలో మరి ఎలా ఉంటుందంటారు మీ ఊరు? బాగుంటుంది. హ్మ్. బాగుంటుంది. ఆయన హయాంలో బాగానే ఉంటది.